ఓం నమ శివాయ. లక్ష్మీ వాస్తుకు స్వాగతం. ఈ వీడియోలో మనం పడమర వీధి కలిగినటువంటి గృహానికి మెట్ల నిర్మాణంలో ఇటీవల కాలంలో చేస్తున్నటువంటి పొరపాట్ల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడు మాత్రమే మేము చెప్పే విషయం మీకు అర్థమవుతుంది. ఏ శాస్త్రంలోనైనా థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. శాస్త్రంలో ఒక విధంగా ఉంటుంది, వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి ఇంకొక రకంగా ఉంటుంది. ఇది అన్ని శాస్త్రాల్లో కూడా ఈ తేడాను గమనించవచ్చు. ఏది కూడా సబ్జెక్ట్లో చదువుకున్న విధంగా ప్రాక్టికల్గా చాలా విషయాలు ఉండవు. శాస్త్రంలో లేని విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. మనకి మెట్ల నిర్మాణం అనేది కూడా శాస్త్రంలో పూర్వకాలంలో ఎక్కడా లేదు. ఇనుము, కాంక్రీట్ ఉపయోగించి స్లాబుల నిర్మాణం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచే మెట్ల యొక్క ప్రాధాన్యత అనేది పెరిగింది. ప్రతి గృహానికి కూడా మెట్లు నిర్మించుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని మొదట ప్రారంభించినప్పుడు అప్పుడు ఉన్నటువంటి నిపుణులు ఒక విధానంలో విషయాన్ని ప్రవేశపెడతారు. తర్వాత కాలంలో దాని ద్వారా ఏవైనా తేడా జరిగి తప్పుడు ఫలితాలు వస్తున్నప్పుడు దాన్ని మార్చడం అనేది జరుగుతుంది. అలా ప్రయోగాలు చేసే చివరికి వచ్చేసరికి కరెక్ట్ అయినటువంటి స్థానంలో వాటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. గృహానికి ఏ వీధి కలిగి ఉంటే ఆ దిక్కునే మనం మెట్లను ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. పడమర నైరుతిలో మెట్లను ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పొరపాటు ఏమిటి అంటే, ఈ మధ్య కొత్తగా చెబుతున్న విషయం ఏమిటంటే, ప్రధాన గృహానికి మెట్లు టచ్ అవ్వకూడదు అని చెప్పేసి, అంటే ప్రధాన గృహం యొక్క గోడకు 3 అంగుళాలు గ్యాప్ ఇస్తున్నారు మెట్లకి మధ్య. అలా మెట్లను ఏర్పాటు చేసుకోవడం అనేది శాస్త్రబద్ధమని, ఇది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంది అని చెప్పేసి ప్రజలను నమ్మించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదేదో కొత్తగా మా చేత కనిపెట్టబడింది, లేదా ఇదేదో శాస్త్రంలో చెప్పినటువంటి అద్భుతమైన విషయం మేమే కనిపెట్టామన్నట్లుగా, దీని ద్వారా అద్భుతాలు జరుగుతాయన్నట్లుగా, ఇదే సరైనటువంటి విధానం అన్నట్లుగా ప్రజలను భ్రమింపచేస్తూ ఉన్నారు. వాస్తవానికి మనము మెట్లను గృహానికి టచ్ అయ్యే విధంగానే ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉన్నాము ఇప్పటి వరకు కూడా. అలా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాము, మంచి ఫలితాలే కలుగుతూ ఉన్నాయి. 100కి 99% గృహాలు ఇలా నిర్మించబడినవే, గృహానికి టచ్ అయ్యే విధంగా మెట్లు నిర్మించబడినవే. మరి మంచి ఫలితాలు వస్తున్నప్పుడు కొత్తగా మరలా ఎందుకు ప్రయోగం చేయాలి? వీరు చెప్పే విధానం ప్రకారం మెట్ల వరకు గ్యాప్ ఇస్తే, మెట్లు ఎక్కిన తర్వాత పైన ఫోర్టుకు అనేది ఉంటుందిగా, స్లాబ్ అనేది ఉంటుందిగా, మరి ఆ స్లాబ్ అనేది ఉండకూడదు కదా. ఇక్కడ కరెక్ట్గా గమనించండి, మెట్లకు గ్యాప్ ఇచ్చినప్పుడు మరి పైన ఫోర్టుకో కూడా మెట్ల ద్వారా ఇంటికి టచ్ అవ్వకూడదు కదా. మరి మెట్లు ఏమో గ్యాప్ ఇవ్వమంటున్నారు, ఫోర్టుకో ఏమో ఇంటికి టచ్ అయ్యే స్లాబ్ వేయబడుతుంది. ఇది ఎలా శాస్త్రం అవుతుంది? గమనిస్తే గృహానికి నైరుతి భాగం అనేది కట్ అయిపోతుంది, లేదా కొంతవరకు పశ్చిమ నైరుతి వరకు కట్ అయిపోతుంది. పశ్చిమ వాయువ్యం వరకు మాత్రం గృహానికి టచ్ అయి ఉంటుంది. ఇది శాస్త్రబద్ధం ఎలా అవుతుంది? ఇలా చేస్తే చాలా తీవ్రమైనటువంటి దుష్పరిణామాలు కలుగుతాయి. వాస్తవానికి తెలియట్లేదు చాలా మందికి. ఏదో కొంతమంది వచ్చి చెప్పగానే, ఓహో ఇదేదో కొత్తగా వీరే కనిపెట్టారు మనకు చెప్పినటువంటి వాళ్ళు, ఇదేదో అద్భుతమైనటువంటి ఫలితాలను కలగచేస్తుంది అని చెప్పేసి వాళ్ళు భ్రమింప చేస్తున్నారు, వీళ్ళు భ్రమపడుతున్నారు. కొత్తగా గృహాలు నిర్మించుకునేటువంటి వారు ఇలా గృహాలను నిర్మించుకుంటే అంతిమంగా నష్టపోయేది మీరే. మీ చుట్టూ ఉన్నటువంటి గృహాలను పరిశీలించండి. ఏ గృహానికైనా మెట్లు కట్ చేయబడి, అంటే మెట్లు టచ్ అవ్వకుండా నిర్మించబడి ఉన్నాయా? ఎక్కడా కనపడవు, మీకు చెప్పేటువంటి వ్యక్తి తప్ప. ఏదో సామెత చెప్పినట్టు కొత్తక వింత పాతక రోత అన్నట్లుగా ఉంది. ఊరందరిది ఒక దారి, ఉలిపిరి కట్టేది ఒక దారి అన్నట్లుగా ఉంది. జనాలు కూడా ఉత్సాహంగా, ఆనందంగా ఇదేదో మన కోసం కనిపెట్టారు మహానుభావులు అన్నట్లుగా అద్భుతంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఏదైనా కూడా మీరు గమనిస్తే, ఒక ఇల్లు కడితే అది 2 తరాలు మన్నుతుంది. ఆ కట్టేటప్పుడు పొరపాటు చేస్తే మీరే కాదు, మీ తర్వాత జనరేషన్ కూడా నష్టపోతుంది. ప్రాక్టికల్గా శాస్త్రం ఇచ్చే రిజల్ట్ వేరుగా ఉంటాయి. ఏదైనా పరిశీలనాత్మకంగా పరిశీలించినప్పుడు మాత్రమే అందులో వాస్తవాలు బయటకు వస్తాయి.
ఏది కూడా గృహం నిర్మించగానే కొన్ని ఫలితాలు వెంటనే రావు. కొన్ని 6 నెలలకి ఫలితాలు వస్తాయి, కొన్ని సంవత్సరానికి ఫలితాలు వస్తాయి, కొన్ని 2 సంవత్సరాలకు ఫలితాలు వస్తాయి, కొన్ని 3 సంవత్సరాలకు ఫలితాలు వస్తాయి. అలా పెరుగుతూ పోతుంది. కానీ పడే దెబ్బ మాత్రం గట్టిగా పడుతుంది. పశ్చిమ నైరుతి భాగం అనేది గృహానికి కట్ అయిపోయినట్టు లెక్క. దీన్ని గమనించటం లేదు. ఒక 12 సంవత్సరాల క్రితం ఒక గృహస్థుడు ఇదే విధానంలో పడమర నైరుతి మెట్లు టచ్ అవ్వకుండా గృహానికి నిర్మించుకోవడం అనేది జరిగింది. ఆ గృహస్థుడు మంచి ఎడ్యుకేటర్ అయినప్పటికి కూడా వాస్తుశాస్త్రం పట్ల అతనికి ఎటువంటి అవగాహన అనేది లేదు. మిగతా శాస్త్రాల్లో ప్రావీణ్యత అనేది ఉంది. అయితే ఆ గృహం నిర్మించిన తర్వాత వారికి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయికి మ్యారేజ్ అయింది, జాబ్ చేస్తూ ఉంటాడు. కారులో వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి చనిపోవటం అనేది జరిగింది. ఆస్తి అనేది ఉంది, అనుభవించే వారసుడే లేడు. కూతురుంది, అల్లుడున్నాడు. వారసుడు అనుభవించాల్సినటువంటి సంపద అల్లుడు అనుభవిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆ గృహానికి పశ్చిమ నైరుతిలో మెట్లు ఖాళీ వదిలి నిర్మించడమే. 3వ సంవత్సరం తిరిగేలోపు మరణించడం అనేది జరిగింది. ఇలా ఉంటాయి వాస్తులో విషయాలు. ఏది కూడా అప్పుడు నిర్మించగానే ఏమీ జరగదు, సమయం తీసుకుంటుంది. సమయం తీసుకుంటే పడే దెబ్బ అనేది చాలా గట్టిగా ఉంటుంది. నష్ట తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు గృహానికి మెట్లు ఖాళీ ఉండే విధంగా నిర్మిస్తేనే మీరు నష్టపోతారు. వాస్తవంగా మెట్లు గృహానికి కలిసి ఉండటం వలన వచ్చేటువంటి ఎటువంటి నష్టం అనేది లేదు. కాబట్టి మీ చుట్టూ ఉన్నటువంటి గృహాలను పరిశీలించి చూడండి. అందరి గృహాలకు మెట్లు అనేది కలిసే ఉంటాయి, విడగొట్టబడి ఉండవు. కొట్టబడి నిర్మిస్తే మీకు జరిగేటువంటి నష్టం అనేది తీవ్రంగా ఉంటుంది తప్ప దానివల్ల మీకు వచ్చేటువంటి ఫలితం అనేది శూన్యం. మంచి ఫలితాలు ఈ విధానంలో వస్తున్నప్పుడు మరలా ప్రయోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు? చెప్పేవాళ్ళు 100 చెప్తారు. ఇదేదో కొత్తగా ఉంది, బాగుంది అని చెప్పేసి ఆచరిస్తే నష్టపోయేది మీరే. చెప్పేవాడు బాగానే ఉంటాడు, వాడి ఫీజు వాడికి వస్తుంది, వాడి దారిని వాడు వెళ్ళిపోతాడు. మీరు నష్టపోయింది కూడా ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పుకోలేరు. అన్నీ శాస్త్రాల్లో చెప్పబడి ఉండవు. శాస్త్రాల్లో మెట్ల నిర్మాణం అనేది లేదు. ఇవన్నీ తదనంతర కాలంలో వచ్చినవి. ఈ ఆధునిక నిర్మాణాలనేవి వాస్తు శాస్త్రంలో చెప్పబడి లేవు. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా ప్రతి శాస్త్రము కూడా చేర్పులు మార్పులకు గురవుతుంది. అలాగే వాస్తు శాస్త్రం కూడా చేర్పులు మార్పులకు గురైంది. ఇది ఆధునిక కాలం. ఈ కట్టడాలన్నీ కూడా ఆధునిక కట్టడాలే. కాబట్టి ఇటువంటి ప్రయోగాలు చేసి నష్టపోవడం కన్నా ప్రయోగాలు చేయకుండా మెట్లను ఇంటికి కలిపి ఉంచి నిర్మించడమే ఉత్తమమైనటువంటి విధానము. అదే మీకు మంచి ఫలితాలను కలుగచేస్తుంది. ఆ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. తద్వారా మీరు వారికి మంచి చేసిన వారు అవుతారు. వారికి చేసినటువంటి మంచి అనేది మీకు ఏదో ఒక రూపంలో కనపడుతుంది. ఈ వీడియోను లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడము, కామెంట్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి చేరువయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది.